రాజకీయంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి మాట, చేపట్టే ప్రతి పని ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ప్రజల నుంచే కాదు, ప్రత్యర్థుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే ప్రతి తెలుగు మాట ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉంటారు. ప్రజలకు ప్రతిసారి ప్రతిపక్షంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలుగు మాట్లాడలేక దొరికిపోతూనే ఉన్నారు. ఇది ప్రత్యర్థులకు వరంగా మారింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ తెలుగు భాష మీద తనకు పట్టు లేదని మరొకసారి స్పష్టం చేశారు. అమరవీరులను సైతం కించపరిచే విధంగా ఆయన తెలుగు ప్రసంగం సభకు హాజరైన వారంతా ముక్కున వేలేసుకున్నలా చేసింది. గతంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే విషయంలో తడబాటుకు గురయ్యారు. అసలే క్లిష్టమైన భాష కావడంతో తప్పులు దొర్లి రకరకాల అర్థాలు తెరపైకి వచ్చేవి. దాంతో నారా లోకేష్ ను సోషల్ మీడియా ఓ ఆట ఆడుకునేది. ఈ క్రమంలో తెలుగు భాష మీద ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అయినా అది సరిపోలేదు. గురువారం జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులు యథాలాపంగా దొర్లాయి. స్వాతంత్ర అమరవీరుల గురించి మాట్లాడినప్పుడు కూడా తెలుగు మాట్లాడలేక తనకొచ్చిన భాషలో మాట్లాడడం, పరోక్షంగా అమరవీరులను కించపరిచారు. ఇతని స్పీచ్ను చూసి వైసీపీ సోషల్ మీడియా విభాగం అదే పనిగా ట్రోల్స్ చేస్తూ ఓ ఆట ఆడుకుంది. మేమేం తక్కువతున్నామంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం గతంలో వైఎస్ జగన్ మాట్లాడిన మాటలతో వీడియోలను పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. వీరు ఇరువురు స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ ట్రోల్స్ చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని తమ శైలిలో గడుపుకోవడం విశేషం. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను. కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్ చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం.